గచ్చంతి. పుణ్యం క్షీణించాక తిరిగి మానవ లోకానికి వచ్చేస్తారు. కాబట్టి తిరోధానం అయ్యాక మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తున్నారు. అలా రాకుండా శాశ్వతంగా అమ్మవారి దగ్గరే ఉండిపోవాలి అని మనకు కోరిక కలిగింది. అప్పుడు ఏం చేయాలి? అమ్మని గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుంటే అలా పారాయణలు చెయ్యగా చెయ్యగా ధర్మ కార్యక్రమములు చేయగా అమ్మకి జాలి కలిగి ఫోన్లే కిందకి పంపడం, మళ్ళీ పైకి తీసుకురావడం, వాడిని పుట్టించటం, పోషించటం, చంపటం, వెనక్కి తీసుకురావడం, మళ్ళీ కిందకి పంపడం ఎందుకు? హాయిగా నా దగ్గరే ఉంచేసుకుందాం అని తన దగ్గర ఓ చీఫ్ మేనేజర్ పోస్ట్ గాను లేకపోతే క్యాషియర్ పోస్ట్ గాను ఇలాంటి ఏదో మంచి పోస్ట్ ఇచ్చి అట్టే పెట్టుకుంటుంది. అక్కడ అమ్మ దగ్గరే ఉండిపోవడానికి అనుగ్రహము అని పేరు. అనుగ్రహద, అనుగ్రహించునది. అప్పుడు ఆవిడ సదాశివ అనే రూపంలో ఉంటుంది. అందుకే సదాశివ అనుగ్రహద పంచకృత్య పరాయణ. రోజు చదువుతున్నారు కదా మీరు. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి, సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ. ఈ పంచకృత్యాలు చేయడం కోసం పంచప్రేత మంచ అధిశాయిని అయింది. ఇవి మనం ఆ 5 కృత్యాల్లోంచి బయటపడి అమ్మ దగ్గరే శాశ్వతంగా ఉండాలంటే అమ్మని ఎలా ఉపాసించాలో కూడా అందులోనే చెప్పారు. అమ్మకి బాగా ఇష్టమైనది పంచమి తిథి. కాబట్టి ఎప్పుడు పంచమి వచ్చినా, శుక్ల పంచమి వచ్చినా, కృష్ణ పంచమి వచ్చినా ఆనాడు అమ్మవారికి కుంకుమ పూజ చెయ్యండి. ఆ రోజు పాయసాన్నం ఇంత నివేదన చేయండి. తీపి వేసిన పాయసం నివేదన చేయండి. కాస్తో కోస్తో జీడిపప్పు, కిస్మిస్, అవేవో బాదం పప్పులు ఇవన్నీ వేసి కుమకుమలాడిపోతున్న ఇంత పాయసం నివేదన చేయండి. అది మీరు ఒక్కరి తినేయకండి, కాస్త నాకు పెట్టి వీళ్ళందరికీ కూడా పెట్టండి. అంటే తింటామని వాళ్ళకి. మళ్ళీ ప్రసాదం నివేదన చేసి అందరికీ పెట్టమంటే నేను తినడు బాబు అని వాడికి నోట్లో గొట్టం కోసి పెట్టకూడదు. ఓ ట్యూబ్ పెట్టేసి నువ్వు తిన్నా తినకపోయినా గురువుగారు చెప్పారు అందరికీ పెడితే నాకు మోక్ష అంట అని వాడు నోట్లోంచి పోసేస్తే పాయసం వాడు చచ్చిపోతాడు. అందువల్ల ఇష్టంగా తినేటటువంటి వాడికి ఇంత ప్రసాదం పెట్టమన్నారు. పాయసాన్న ప్రియ అయిన అమ్మ మన చర్మంలో ఉంటుందంటే త్వక్స్థ. త్వక్ అంటే చర్మం, స్థ ఉంటున్నది. పాయసాన్న ప్రియ త్వక్స్థ. అమ్మవారు పాయసాన్నం ఇష్టపడేటప్పుడు మన చర్మానికి అధిష్టాన దేవత. చర్మానికి అధిష్టాన దేవత అయిన అమ్మకి పాయసం పెట్టడం వల్ల లాభం ఏమిటనమాట? ఈ చర్మము, ఎముకలు, మాంసంతో కూడిన జన్మ మళ్ళీ ఎత్తవలసిన అవసరం లేకుండా అమ్మ దగ్గర ఉంటాం. అందువల్ల పంచమి నాడు తప్పక అమ్మని పూజించేవారు పూర్వకాలంలో. పంచభూతి